ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మనసు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెట్టే ఖర్చులు, ఇట్లా చిన్న చిన్న విలాసవంతమైన జీవితాల్లో ఇంట్లో చుట్టుపక్కల బంధుమిత్రులను పిలుచుకుని డబ్బులు వేస్ట్ చేసుకుని చేయడం కంటే ఇట్లా కొంత మనలాగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సహాయం చేసి వాళ్ళు దారి చూపుతున్న ఆలోచనతో వీళ్ళు ముందుకు వచ్చారు. అర్థమైందా? మరి ఇటువంటి మనసు కలిగినందుకు, భగవంతుడు వాళ్ళకి మంచి మనసు ఇచ్చినందుకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఒకసారి క్లాస్ కొట్టండి, అభినందిద్దామనంతా కూడా. కదా. రెండోది, మీరు కూడా భవిష్యత్ కాలంలో బాగా చదువుకొని 10 మందికి సహాయం చేసే విధంగా తయారవ్వాలి. మనం చూస్తున్నాం అమ్మగారి రూమ్లో మదర్ తెరేసా ఫోటో చూసారా? మరి ఆమె కూడా చిన్నప్పటి నుంచి మీకులా కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి చదువుకొని మీ చిన్న వయసు నుంచి సేవాభావం కలిగిన ఆమె బుక్ చదివారు. స్టోరీ తెలుసా మీకు? మదర్ తెరేసాది చదివారా? చదవండి. ఈసారి మేము వచ్చినప్పుడు మేము ఏమైనా హెల్ప్ తీసుకొని మదర్ తెరేసా సంబంధించిన స్టోరీ బుక్స్ ఉంటాయి, తీసుకొచ్చి అందరికి ఇస్తాం. కొంచెం ఐడియా వస్తుంది సేవాభావం అనేది. మరి ఈ కార్యక్రమం వెనకుండా నడిపిస్తున్నటువంటి కరాటీ మాస్టర్ ఉన్నారు, తాళూరికి వాసు గారు అని చెప్పి, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వాసు మాస్టర్. వారి యొక్క సహకారంతో ఈ కన్నా మాస్టర్ గారు ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తుంటాడు. కరోనా టైంలో కూడా చాలా కష్టపడి కొంతమంది దగ్గర ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు తీసుకొని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా కన్నా మాస్టరు, మన భాష గారు, మనోహరు, ఈ మురళందరూ కూడా అన్ని విధాలు హెల్ప్ చేసుకుంటారు. మరి భగవంతుడు కొంతమందిని కొన్ని విధాలుగా మన ముందు పంపిస్తుంటారు దూతలలాగా. మరి అటువంటి దూతలే మన శాంతి మేడం గారు. అర్థమైందా? ఎందుకంటే ఈరోజు మనకు ఆశ్రయం కల్పించి మరి మీ అందరూ కూడా సహకరించడానికి చాలా కష్టమైన పని ఇది. అది ఒక బిడ్డలకి తల్లిదండ్రులు, మాకు ఒక పాపని 2 బాబులు నింపాక మనకు చాలా కష్టమైన పని. ఇన్ని పనులు అయినప్పుడు కూడా మరి ఇంతమందిని పెంచి పోషించి కంటికి రెప్పలా కాపాడుతూ, అదేవిధంగా మరి మిమ్మల్ని ఎంత శుభ్రంగా ఉంచుకొని, ఎంత విద్యాబాధం చెబుతూ, దైవభక్తులు మిమ్మల్ని నడిపిస్తూ, మరి మాలాంటి వాళ్ళందరూ కూడా ఒక తాడు తీసుకొచ్చి మరి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మేడం గారికి, అమ్మగారికి మంచి ఆరోగ్యం ఉండాలని, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా బాగా కుటుంబాలు మొత్తం భగవంతుడు దీవెనలతో అభివృద్ధి పొందాలని ఇటువంటి పుట్టినరోజు జరుపుకున్న మీరే